రావుకు భారతరత్న ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు వంగర గ్రామస్తులు. ఎన్నో పదవులు అధిరోహించిన పివి నరసింహారావుకి భారతరత్న ఆలస్యంగా ఇచ్చిన పివి ప్రతిభను గుర్తించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. బహుభాషా కోవితుడు మైనార్టీ పరిపాలనలో కూడా విజయోత్సవంగా పరిపాలించినటువంటి వ్యక్తి అని కొనియాడారు. ఎన్నో భూ సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి ఘనత పివికే సొంతమన్నారు. భారతరత్న అవార్డుతో పాటు పివి జిల్లాగా ప్రకటించాలంటూ విన్నవించుకున్నారు. పివి నరసింహారావు పేరుపై యూనివర్సిటీ కావాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు వంగర గ్రామస్తులు. ఆత్మ శాంతించేలాగా గవర్నమెంట్ ప్రకటించడము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనర్గళంగా మాట్లాడిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యి మన దేశము క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ చచ్చిపోయిన తర్వాత 91 ప్రధానమంత్రి పదవి చేపట్టి మైనార్టీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు నడిపించిన మేధావికి హన్మకొండ జిల్లాకు పివి నరసింహారావు జిల్లాగా పేరు ప్రకటించాలి. ఆ రకంగా మరింత పివి నరసింహారావు కృషిని గుర్తించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరసింహారావు రావడం చాలా సంతోషకరము. మేము ఆయన విలేజ్లో వారి ఊరికి సందర్శించిన మేము హైదరాబాద్ మా దొరవారు కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం మా గ్రామస్తులందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఆలస్యమైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ప్రకటించడం మాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేస్తూ ఉంది. ఈరోజు కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, మరి మా వంగర గ్రామ ప్రజలు అందరం కూడా ఎంతో ఆనందంతో సంతోషకరంగా మేము సంబరాలు జరుపుకుంటున్నాము.